ఇక మనకు చూడండి, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఐతం టెక్కల్ కాలేజీలో గుడిలో కాలేజీలో కూడా గుడి వినాయకుడి గుడి అండి. ఇది ఈరోజు చాలా చక్కగా చాలా పూజలు జరుగుతున్నాయి. ఎందుకంటే 4వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇదంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. మంత్రాలు తీస్తున్నారు, చాలా చక్కగా ఉంది. అదిగో 4వ వార్షికోత్సవం పూజ పీఠం అది కూడా చూడండి, చాలా చక్కగా ఉంది. అలాగే ఒకసారి మన మేనేజ్మెంట్ మెంబరు శ్రీ ఎల్ఎల్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడే, చూద్దాం ఆయన గురించి అడిగితే. సార్ చెప్పండి సార్, మీ యొక్క మాటగా ఏంటి వార్షికోత్సవం స్పెషాలిటీ ఏంటి అని చెప్పండి. ఇది సర్వ విద్యలకు ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి నిలయం. ఓకే సార్. అయితే మన హిందూ ధర్మం ప్రకారం విఘ్నేశ్వరుడు ఈశ్వరుడు పార్వతి తాలూకా పుత్రుడు, మానసపుత్రుడు. అయితే ఎటువంటి విఘ్నాలు కలిగినా పురోభివృద్ధి, మానవుడి అభివృద్ధి కోసం టెక్నికల్ కానీ ఇంకొకటి కానీ సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే మనం విఘ్నేశ్వరుడికి ఫస్ట్ పూజిస్తాం. కారణం ఏంటంటే విఘ్నాలు కలగకుండా మన పురోభివృద్ధికి, మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమాలకి, వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమాలకి, మనిషిని నాలెడ్జి పెంచడం కావాల్సినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా మేము చేసినటువంటి కార్యక్రమం కానీ, మా కాలేజీ తాలూకా పురోభివృద్ధి కానీ ప్రతి ఒక్కదానికి కూడా విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడు. ఆ ప్రథమ పూజ్యుడు కనుక ఆయనకి పూజించి తర్వాత ఈ కార్యక్రమాలు ఏమి చేసినా సరే సుమారు మా దగ్గర 6,000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మనోభావాలను వికసించేట్టు వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ పురోభివృద్ధికి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ వృత్తులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కానీ మేము ఇస్తాం. ప్రాక్టికల్ నాలెడ్జి పెంచుకొని ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా అభివృద్ధి అవ్వాలని, మంచి మంచి ప్లేస్మెంట్స్ రావాలని, మంచి పురోభివృద్ధి చెందాలని, మంచి ఇన్వెస్టిగేషన్స్, రీసెర్చ్లు చేసి ముందుకు వెళ్లాలని ఒక ఆలోచనతో విఘ్నేశ్వరుడి దేవనం మేము కోరుకుంటాం. ఆ విఘ్నేశ్వరుడి దేవనం అందువల్లే ఆ ఉద్దేశంతోనే మేమంతా హిందువులు కనుక ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు గుడి కట్టాం. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నాం. ఆ విఘ్నేశ్వరుడికి శాంతి, మమ్మల్ని అందరినీ చూసి మమ్మల్ని శాంతించాలని, దీవించాలని, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడికి కూడా అవరోధం కలగకుండా ముందుకు వెళ్లాలని, దూసుకుపోవాలని, ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇంటర్నేషనల్ కూడా ఈ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చెందాలని మేము కానీ, మా ఉపాధ్యాయులు కానీ, మా ప్రొఫెసర్స్ కానీ, మా ఎక్స్పర్ట్స్ కానీ అందరము కోరుకుంటాం. కనుక ఈవేళ ఆ కార్యక్రమం బాగా చేయాలని కోరికతో మేము అందరము చేస్తున్నాం. విఘ్నేశ్వరుడికి ప్రార్థిస్తున్నాం ప్రథమ పూజ కింద. సార్, ఇది ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటారా, లేకపోతే 4th అని ఆపేస్తారా, లేకపోతే ఎవ్రీ ఇయర్ కంటే రొటీన్ ప్రొసీజర్ అది? ఈ కోవిల నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం చేస్తున్నాం. రైట్ సార్. మా తాలకు ఏమైనా సరే మా ఇగ్నోరెన్స్ వల్ల కానీ, మేము అశ్రద్ధ చేసినందు వల్ల కానీ, మా ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఆ దోష నివారణార్థం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు దోష నివారణ కారకుడు కూడా ఆయనే. ఓకే సార్. వరపుత్రుడు, పార్వతి పరమేశ్వరుల తాలూకా మానసపుత్రుడు. ఆయనకి అన్ని బలాలు ఉన్నాయి కనుక ఆయన బలం ద్వారా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలని ఒక ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఓపికగా మాకు సమాధానం చెప్పినందుకు, జనాలకు తెలియపరిచినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మనం నాయుడు గారు చూసాం ఇంటరాక్షన్, అలాగే దీనికి సంబంధించి. అలాగే మన శేషు గారు, ఈయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. సార్ చెప్పండి సార్, మీ మాటగా 4వ వార్షికోత్సవం స్పెషాలిటీ ఏంటి? ఈసారి 4వ వార్షికోత్సవం వినాయక చవితి 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈసారి కూడా ముందు 3 సార్లు ఎలాగ జరిగిందో అదే విధంగా అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈ మన బోర్డు సభ్యులు, ఈ గుడి యొక్క కుటుంబ సభ్యులు అనమాట. అలాగే ఆలయ కమిటీ మెంబర్స్. ఇందులో ఎవరిని ముందుగా చేద్దాం? మన సుబ్బారావు గారిని చూద్దాం. ఎందుకంటే సుబ్బారావు గారు చెప్పండి సార్, మన లైబ్రరీ సుబ్బారావు గారు, ఈ 4వ వార్షికోత్సవం స్పెషాలిటీ ఏంటి, అరేంజ్మెంట్స్ ఎలాగ ఉన్నాయని చెప్పండి. కన్నులు పండుగగా ఉన్నాయి సార్, వర్ణించాలనే కాదు సార్. రైట్ రైట్. ఆ దేవుడి సేవలో మేము అందరం ఉన్నది చాలా ఆనందంగా ఉంది మాకు. అందుకే జై గణేష్. రైట్ సార్, థ్యాంక్ యూ. అలాగే మన పిఆర్ఓ గారు మురళీకృష్ణ గారు, ఆయన మాటగా చెప్తారు. ఇది ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కల్ ప్రాంగణంలో 4వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ స్వామివారు మాకందరికీ జరుపుకునే అవకాశం కలిగించారు. దానికి అన్యదా కృతజ్ఞతలు.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన శ్రీకాంత్ ప్లేస్మెంట్ శ్రీకాంత్ సార్, అసలు ఈ మాటగా అంటే కిందటి ఏడాది 3వ వార్షికోత్సవంకి 4వ వార్షికం మీరు ఏమి తేడా గమనించారు? గత ఆదిత్య కాలేజీ ఐతం కాలేజీలో వెలిసిన విజయ్ గణపతి యొక్క ప్రతి వార్షికోత్సవం కూడా కన్నుల పండుగ జరుగుతుంది. ఈ 4వ వార్షికోత్సవం కూడా అదే రీతిలో అన్ని విధాలుగా కన్నుల పండుగ జరుగుతుంది. ఇలాగే ఈ వార్షికోత్సవం ప్రతి వార్షికోత్సవానికి ఆ మహాగణపతిని పిల్లలందరూ దీవించాలని చెప్పి కోరుకుంటూ ఓం గం గణపతి. థ్యాంక్ యూ సార్. అలాగే మన కాలేజీ పీడీలు ఇద్దరు సార్, పెద్దపీడి గారు, ఈయన లక్ష్మణమూర్తి గారు సార్, చెప్పండి ఈ వార్షికోత్సవ స్పెషాలిటీ ఏంటి? అద్భుతం, మహా అద్భుతం. పిల్లల్లో మంచి నడవడిక, మంచి బుద్ధి, మంచి ఆయురారోగ్యం, మంచి స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, జై గణేష. అలాగే మన చిన్నపీడి గారు, ఈయన మురళీకృష్ణ గారు అనమాట. సార్ చెప్పండి మీ మాటగా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది 4వ వార్షికోత్సవం, గణపతి వార్షికోత్సవం. కాలేజ్ మేనేజ్మెంట్ అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఇదే కంటిన్యూ ప్రాసెస్లో కొనసాగుద్దని అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చూడండి, ఈ ప్రసాదం మన కాలేజీ వారు మేనేజ్మెంట్ వారు ప్రొవైడ్ చేశారు. ప్రసాదం ఒక పరవన్నం అలాగే పులిహార కూడా చేశారు. మన స్టూడెంట్స్ చూడండి చాలా చక్కగా అందరికీ సేవా కార్యక్రమం అందరికీ పంచుతున్నారు. అలాగే దీని అందరి ఆధ్వర్యంలో మన రవి గారు మీ మాటగా 4వ వార్షికోత్సవం మీ మాటగా ఏం చెప్తారు? అసలు 4 పాతదానికి దీనికి తేడా ఏంటి? అన్నీ మీకు తెలిసి నేనేం చెప్పగలను, చెప్పండి సార్ మీ మాట చెప్పండి. ఇలా జరుగుతుంటే ప్రతి సంవత్సరం చాలా జరుగుతాయి. 5వది ఇంకా బాగా చేస్తారు. ఓకే సార్, జై గణేష్. అలాగే మనం ఇప్పుడు అందరి నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. నాయుడు గారు, ఆలయ కమిటీ మెంబర్స్, అలాగే ప్రసాద్ అని చూసాం కదా. ఈయన మన రమేష్ గారు, మెయింటెనెన్స్ రమేష్ గారు, అఫ్కోర్స్ కాలేజీ యొక్క మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా చూస్తుంటారు. ఈయన మాటగా ఏం చెప్తారు సార్? చెప్పండి సార్. మన ఆలయ కమిటీ లక్షణాలు, అలాగే ఒక ప్రోత్సాహం, అలాగే ఒక చేదోడు వాదోడుగా ముందుకు ఎలాగా మీరు వెళ్తున్నారు? మేనేజ్మెంట్ సహకారం, ఓకే, పిల్లల తాలూకా భక్తి శ్రద్ధలు, ఓకే సార్, వాళ్ళ భక్తిని పెంపొందింపు చేయడానికి, ఓకే సార్, మరింతగా వాళ్ళ దైవం పట్ల వాళ్ళ ఆకర్షణ అవ్వడం కోసమని మేనేజ్మెంట్ సహకారంతో చిన్న కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రైట్ సార్. అందులో భాగంగా ఈ నెల వార్షికోత్సవ దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ఉదయలేసి పూజలు, అభిషేకాలు, హోమాలు, మండపారాధనలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఓకే. అలాగే చూడండి పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, చాలా చక్కగా. అలాగే మన ఫ్యాకల్టీ అందరూ, అలాగే ఒక్కసారి మన విగ్రహం జై గణేష. సో ఇదండి వార్షికోత్సవం యొక్క ఒక కోలాహలం అది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.